భారతదేశంలో ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు అంటే కాంగ్రెస్ పార్టీవే. దాన్ని దెబ్బ కొట్టడం కోసం మొన్నటిసారి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన నినాదం 400 స్థానాలు కావాలి, 370 400, 370 బీజేపీకి 400 కూటమికి అన్న పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని రివర్స్లో గేమ్ నడిపింది ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ అది తీసుకురావడం రాజ్యాంగాన్ని సవరించడానికి అన్న పదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. నోటి దూలకు సంబంధించినటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలే అవునవును మేము రాజ్యాంగాన్ని మార్చాలి, మంచిగా మార్చాలి, హిందూ రాజ్యాంగం అంటూ నోటికొచ్చిన కారు కోతలన్నీ కూశారు. అంటే ఆయన వేసిన ట్రాప్లో, రాహుల్ గాంధీ వేసిన ట్రాప్లో పడిపోయారు వీళ్ళు. ఆ దెబ్బ బీజేపీని సొంత మెజార్టీ నుండి తగ్గించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక అదే ఎజెండాని, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సీట్లలో కొన్నింటిని కొల్లగొట్టగలిగింది ఇప్పుడు కాంగ్రెస్. ఫ్యూచర్లో కూడా అలాగే కొల్లగొట్టడానికి స్కెచ్ వేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు నడుపుతున్నారు రాహుల్ గాంధీ. అందులో భాగంగా నిన్న రాహుల్ గాంధీ కూర్చున్నప్పుడు ఓ పక్కన అఖిలేష్ యాదవ్ని, మరొక పక్కన అయోధ్యలో గెలిచినటువంటి అభ్యర్థిని ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. అవధేష్ ప్రసాద్ని ఇద్దరిని చెరొక వైపు కూర్చోబెట్టుకోవడంతో పాటుగా మరొక వైపున రాజ్యాంగ ప్రతిని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చూపెడుతూ ఇది సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ వచ్చారన్నమాట.